పురంధేశ్వరి ఒక లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘానికి. అందులో ఏ అధికారి ఉండాలో ఏ అధికారి తీసేయాలో ఆవిడే రాసిచ్చేసింది. ఇది ఎక్కడ దుర్మార్గం, బావకళ్ళల్లో ఆనందం కోసం ఇంత చెయ్యాలంటూ మొన్న మధ్యన పేరుని అని మాట్లాడారు. అప్పుడు ఎవరు తెలుగుదేశం మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనే తాజాగా వచ్చిన లెక్క ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇదిగో ఆవిడ ఈ లేఖ రాసింది, మీ సమాధానం ఏంటో చెప్పండి అని అడిగింది. ఇందులో ఆవిడ చేసిన కీలకమైన తీవ్ర ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు, అధికారులను తీసేయండి, అట్లాగే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, తీసేయండి, 22 మంది ఐపీఎస్లను తీసేసి ఎవరిని పెట్టుకోవాలో కూడా ఆవిడ సూచించింది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి అంటే ఆ లెటర్ ఇక్కడికి వచ్చిందంటేనే ఇప్పుడు సమాధానం రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళని ఉంచమంది అంటే ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం మీద పడిపోతారు వీళ్ళు. మాకేం సంబంధం లేదు, మీ ఇష్టం, మీరేం చెప్తే చేయమంటే అప్పుడు చర్యలు తీసుకోమని చెప్పేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. టోటల్గా పురంధేశ్వరిని అడ్డం పెట్టి ఆడుతున్నటువంటి వ్యవస్థల గేమ్. ముందు చీఫ్ సెక్రటరీని తీసేయాలి, డీజీపీని తీసేయాలి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ హెడ్ని తీసేయాలి. టోటల్గా తెలుగుదేశం అనుకూల అధికార యంత్రాంగాన్ని తెచ్చుకోవాలని చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.